రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని అత్తివరం గ్రామంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండాస్ పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, అంగన్వాడీ ప్రహారీ నిర్మాణంతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి గ్రామస్తులు పూలమాలలతో, కర్పూర హారతులతో, బాజా భజంత్రీలతో పూల వర్షం కురిపిస్తే ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కృష్ణమయ నమః చుక్కులు బయటలు చేసిన కృష్ణమయ నమః వసుదనాయ నమః విక్రమాయ నమః తచ్చం యోరాని మహే దాతం హిజ్ఞాయ దాతం హిజ్ఞమదే నైవేద్య శ్రేష్ఠః నారికేల కదలి ఫలనవేద్యార్థ జల ఉద్భాసనాథాయ మహాగణాదేవతాభ్యో नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय ₹5 ఇస్తున్నా ₹5 ఇస్తే ₹5 साम्राज्यं बौद्धं पराज्यं वैराज्यं परमेष्ठं महाराज्य आधिपत्यमयम् ईशाना सर्वविद्याना ईशाना सर्वभूताना ब्रह्मादि ब्रह्म తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నెలల యూపీ ఎమ్మెల్యే గారు మన ఊరు రావటం నుంచి ఒక ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి మా పెద్దయిన నెలల సుబ్రహ్మణ్యం గారికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మనం గత 20 రోజుల నుంచి కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ గ్రామంలో ఆర్ఓ ప్లాంట్, అలాగే అంగన్వాడీ స్కూల్కి కాంపౌండ్ వాల్ ఓపెన్ చేయడం నా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. దానికి డొనేట్ చేసిన కంపెనీ వాళ్ళకు కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు మనకు సూపర్ 6 పథకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మేము కూడా ప్రచారం చేసేటప్పుడు సూపర్ 6 పథకాలన్నీ కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. మీరు ఓట్లేసి గెలిపించండి, మీకు అభివృద్ధి చేసి చూపిస్తాం, అలాగే సంక్షేమం అందేలా చూస్తామని ఆ రోజు మేము నాయకులందరం కూడా మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రం మీద ఎన్నో అప్పులున్నా, ఆర్థిక భారం ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా పేద ప్రజలకి నేను అండగా ఉంటానని ఆ రోజు మాట ఇచ్చాను. దానికోసమే నేను
ఎంతైనా కష్టపడతారని మన చంద్రబాబు నాయుడు గారు మొన్న జిల్లా మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉన్న 24 గంటల్లో 20 గంటలు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు, కష్టపడుతూనే ఉంటారు. మేమందరం నాయకులందరినీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమాన్ని అందుతుందా లేదా, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మా అందరినీ కూడా ప్రజల్లో ఉండమని మమేకమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.